వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే మార్వాడీలు వర్సెస్ రోహింగ్యాలు. అవును, ఇప్పుడు ఈ అంశం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక చర్చ అని అనుకోవచ్చు. ఎందుకంటే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి. అయితే వాళ్ళు ఎప్పుడైతే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి చాలామంది 70% మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు చాలా వరకు మార్వాడీకి మద్దతుగా నిలబడ్డాయి. కానీ కొంతమంది అంటే సేమ్ ఏ పార్టీలకు సంబంధించిన మరికొంతమంది మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అంటే మార్వాడీలు అంటే ఎవరు? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారా? బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? మన భారతీయులే కదా అనేటువంటి వారికి మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇదైతే వాస్తవం. మార్వాడీలు మన దేశీయులే కదా, మన భారతదేశీయులే కదా, మన హిందువులే కదా అని చెప్పేసి చాలామంది మార్వాడీలకి హిందువులు మద్దతుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు రోహింగ్యాలు గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మరి వెస్ట్ బెంగాల్ బోర్డర్ లోపల నుంచి చొరబడిపోయి మరి హైదరాబాద్, బెంగుళూరు, పూణే, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో బస్తీల్లో చొరబడిపోతున్నటువంటి రోహింగ్యాలు మరి ఆధార్ కార్డులు పుట్టించుకొని, ఓటర్ ఐడీలు పుట్టించుకొని మరి ఇక్కడ స్లీపర్ సెల్స్గా మారిపోయినటువంటి రోహింగ్యాలు, మన దేశ భద్రతకే ముప్పుగా మారినటువంటి రోహింగ్యాల మీద ఎవరు ఇప్పటివరకు ఉద్యమం చేయలేదు. ఒక్కడు కూడా రోహింగ్యా గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకోలేదు. ఒకవైపు చూస్తూ ఉంటే ఈ పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశం ఉగ్రమూకలతోటి భారతీయులందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో బాంబు పేలుళ్ళు ఘటనలు చూసాం మన దేశంలో. మొన్నటికి మొన్న పెహల్గామ ఉగ్రదాడిలో అన్యాయంగా అమాయకులైన భారతీయుల్ని బలి తీసుకున్నారు. మరి వీటన్నింటినీ ఎవరు కూడా మరి సీరియస్గా తీసుకునే పరిస్థితి లేకుండా పోయాయి. ఆ క్షణాన పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామంటారు, అదేవిధంగా ఉగ్రమూకల్ని అరికడదామంటారు. కానీ ఒక నెల, 2 నెలలు, 6 నెలలు పోయిన తర్వాత అసలు ఆ ఎపిసోడే మర్చిపోతారు. మన చుట్టూతా ఉండేటువంటి ఈ రోహింగ్యాలను మనం ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నాం అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు. మరి ఈ రోహింగ్యాలు మన చుట్టూతే ఉండి మరి పాన్ పరాకు డబ్బాలు పెట్టుకొని, అదేవిధంగా మటన్ కొట్లు పెట్టుకొని, అదేవిధంగా ఫ్రూట్స్ వ్యాపారాల రూపంలో రకరకాల రూపాలలో ఈ రోహింగ్యాలు మన చుట్టూతా ఉండి చొరబడుతూ, కొంతమంది స్లీపర్ సెల్స్ రూపంలో మన చుట్టూతో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, మన కదలికలన్నింటినీ కూడా చేరవేస్తూ, మన దేశ రహస్యాలన్నీ కూడా చేరవేస్తున్నటువంటి రోహింగ్యాల మీద, స్లీపర్ సెల్స్ మీద గోబ్యాక్ రోహింగ్యా, గోబ్యాక్ స్లీపర్ సెల్ అనేటువంటి ఉద్యమాన్ని చేయలేనటువంటి వ్యక్తులు మార్వాడీల మీద పడ్డారు. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటే ఏమొస్తుంది? వాళ్ళు భారతీయులే కదా. అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళమో, తెలంగాణ వాళ్ళమో ఢిల్లీ పోయి, ముంబై పోయి, గుజరాత్ పోయి మనం వ్యాపారం చేసుకోకూడదా? అంటే వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదన్నా ఒక నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారా? అఫ్కోర్స్ మార్వాడీల్లో అందరూ మంచి వాళ్ళు ఉండరు. 70% మంచి వాళ్ళు ఉన్నా 30% చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ 30% చెడ్డవాళ్ళ కోసం 70% నీతిగా, నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని గోబ్యాక్ అంటే ఎంతవరకు కరెక్టు? అంటే ఇది ఒక ప్రాంతీయ చిచ్చుకి దారితీస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు కనుక ముందుకు వెళ్తే, ఇలాంటి వ్యక్తులను కనుక ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా డివైడ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో వస్తాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు మార్వాడీలు చేస్తున్నటువంటి తప్పేంటి? ఇప్పుడు మార్వాడీల మీద ఒక మెసేజ్ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఒకసారి మెసేజ్ చూద్దాం. మార్వాడీ కల్చర్: ఉదయం 5 గంటలకల్లా నిద్ర లేవటం, ఇంట్లో పని మనుషులు లేకుండా అన్ని పనులు వారికి వారే చేసుకోవటం, 3 పూటల వారు తినే ఆహారాన్ని ఇంట్లోనే వండుకోవడం, కింద కూర్చొని భోజనం చేయడం, పూర్తి శాకాహారులుగా ఉండటం, చదువుతో పాటు చిన్నప్పటి నుండే వ్యాపార మెలకువలు నేర్చుకోవటం, వృధా ఖర్చులు చేయకపోవడం, రోజుకి 18 గంటలు పనిచేయటం, స్త్రీల పట్ల మాతృభావనతో ఉండటం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం, కుటుంబంతో సహా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, ధార్మిక కార్యక్రమాలకు దాతలుగా వ్యవహరించటం, గోవుని మాతగా భావించి గోశాలలో నిర్వహించటం, దేవాలయ నిర్మాణాలకు తోడ్పాటు ఇవ్వటం, హిందూ ధర్మం పట్ల అంకిత భావంతో ఉండటం అనేటువంటి
ఈ మార్వాడి ఒక సిద్ధాంతాలనే వారి యొక్క జీవన శైలిని విధానాన్ని ఒక చక్కటి మెసేజ్ రూపంలో వారికి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు కూడా మరి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు కదా. ఉదయాన్నే నిద్ర లేవటం, వారింట్లో వారు భోజనం వండుకోవటం, ఆధ్యాత్మిక భావాలు ఉండటం, స్త్రీల పట్ల మాతృభావనతో ఉండటం, చక్కగా వ్యాపారాలు చేసుకోవటం, మెలకువతో ఉండటం, గోమాతను పూజించటం, అదేవిధంగా మరి దేవాలయాలకు మరి దాన ధర్మాలు చేయటం, దేవాలయాల నిర్మాణాల్లో పాల్గొంచుకోవటం, మరి ఇవన్నీ కూడా మంచి అలవాట్లే కదా. మరి రోహింగ్యాలు ఏం చేస్తారు? గోబ్యాక్ మార్వాడి అన్నవాళ్ళు గోబ్యాక్ రోహింగ్యా అనేటువంటి నినాదాన్ని ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు? ముందు గోబ్యాక్ రోహింగ్యా నినాదం ఎత్తుకున్న తర్వాత ఇంకేదైనా నినాదాన్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉండేది అనేది చాలామంది అభిప్రాయం. ఈ రోహింగ్యాలు స్త్రీల పట్ల మాతృభావంతో ఉండరు. వాళ్ళు అత్యాచారాలకు హత్యలకు తెగబడతారు. ఈ రోహింగ్యాలు మన చుట్టూనే ఉంటారు, మనకు వెన్నుపోటు పొడుస్తారు. ఈ రోహింగ్యాలు మన దేశంలో బతుకుతా, మన తిండి తింటా, మన గాలి పీలుస్తూ మనల్నే చంపడానికి ఏమాత్రం వెనకాడరు. ఈ రోహింగ్యాలు మన దేశానికి సంబంధించినటువంటి మరి సీక్రెట్ వ్యవహారాలని అవన్నీ కూడా ఉగ్రవాదులకు చేరవేస్తూ ఉంటారు. ఈ రోహింగ్యాలు స్లీపర్ సెల్స్ రూపంలో పనిచేసి మన దేశాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోహింగ్యాలు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి, కర్కశమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళకి దేవుడంటే ఒక ఇది ఉండదు, భక్తి భావన ఉండదు, స్త్రీల పట్ల గౌరవం ఉండదు, సమాజం పట్ల బాధ్యత ఉండదు. వీళ్ళు ఒక నరమాంస భక్షకులు ఈ రోహింగ్యాలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి రోహింగ్యాలు ఎంతమంది చొరబడుతున్నారు? ఇదే హైదరాబాద్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు? పాత బస్తీలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు? హైదరాబాద్లోని ఒక బాలాపూర్ డివిజన్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు? బాలాపూర్ పోలీస్ స్టేషన్లో రోహింగ్యాల మీద ఎఫ్ఐఆర్ లేవా? రోహింగ్యాలు స్థానికుల మీద రాళ్లదాడి చేసి పోలీసుల మీద రాళ్లదాడి చేసినటువంటి సంఘటనలు లేవా? ఇలా ఎంతమంది బస్తీల్లో రోహింగ్యాలు తలదాచుకున్నారు? ఈ రోహింగ్యాలకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు పుట్టించినటువంటి వ్యక్తుల్ని ఎంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు? ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కదా. వీడు ఎక్కడి నుంచో రోహింగ్యా అనేవాడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దగ్గర చొరబడి మన దేశాన్ని నాశనం చేయడానికి, మన మాన ప్రాణాలను దోచుకోవడానికి ఈ రోహింగ్యా అనేవాడు ఇక్కడ బతుకుతూ ఉంటే వీడిని ప్రొటెక్ట్ చేస్తూ, వీడికి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నటువంటి నీచమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని ఏమీ చేయలేనటువంటి వ్యక్తులు మరి గోబ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదాన్ని ఎత్తుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి ప్రధానంగా, భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. మార్వాడీలు ఎవరినన్నా దాడి చేశారా? ఎవరినైనా హత్యలు చేశారా? ఎవరి మీద అత్యాచారాలు చేశారా? సో అలాగ ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి వాడికే శిక్ష పడుతుంది. అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేశారనుకోండి, దాన్ని అందరికీ ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వాళ్ళ వ్యాపారం మెలకువ వారిది. సరే, కొంతమంది ఏమంటారు, కుల వృత్తుల్లో కూడా వీళ్ళు జొరబడిపోయారు. సో ఒక బంగారం దగ్గర నుంచి కూడా, జ్యువెలరీస్ దగ్గర నుంచి ఆ తాకట్టు వ్యాపారం, తర్వాత కుల వృత్తులు అన్నింటిలో చొరబడిపోయారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయం. అయితే కుల వృత్తులు ఎవరి కుల వృత్తి వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ఆపేది ఎవరు? ఈ దేశంలో వీళ్ళు ఏం చేయగలుగుతారు? మార్వాడీసు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బతుకుతున్నారు. పోనీ వీళ్ళని ఎక్కడికి పంపించాలి? పాకిస్తాన్ పొమ్మనాలా, తరమాలా? లేకపోతే బంగ్లాదేశ్ పొమ్మనాలా? ఎందుకు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అనేటువంటి విభేదాలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఒకప్పుడు ఇదే తెలంగాణలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని చెప్పేసి విభేదాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తెచ్చారు. బీసీ వర్సెస్ ఓసీ అని విభేదాలు తెచ్చారు. ఇప్పుడేమో గోబ్యాక్ మార్వాడి అని. అంటే ఎవరికి నచ్చినటువంటి అజెండాని వారు ఎత్తుకొని ప్రజల మధ్య ఒక విచ్ఛిన్నాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పు. మన దేశ పౌరులే కదా మార్వాడీలు. నిజంగా వాళ్ళు ఏమన్నా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తుంటే, మోసాలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, కంప్లైంట్లు ఇవ్వండి. అలాంటి కొంతమంది ఎవరన్నా చేస్తే వాళ్ళ మీద ఒక ఉద్యమం చేయండి. వాళ్ళ షాప్ ముందు కూర్చొని ఈ విధంగా చేశారో, మోసం చేశారో, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. అంతేగాని ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో ఏదో చిన్న పొరపాట్లు చేస్తే అసలు ఏకంగా ఒక వర్గాన్నే, ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ దేశ పౌరుల్ని గోబ్యాక్ మార్వాడి అంటాం ఎంతవరకు కరెక్టు? అంటే మీ చుట్టూతా రోహింగ్యాలు వ్యాపారాలు చేసుకోవచ్చు, మీ చుట్టూతా రోహింగ్యాలు తిరగొచ్చు, వాళ్ళని కనీసం ఎవరు కూడా గోబ్యాక్ రోహింగ్యా అనేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. ఎందుకంటే భయం, రోహింగ్యాలను గోబ్యాక్ అంటే వాళ్ళు తిరగబడతారని. వాళ్ళకి మద్దతుగా కొంతమంది ఇక్కడ జాయిన్ అయ్యి తిరగబడతారని, ఎగబడతారని భయం. మార్వాడీలు అంటే చాలా సాఫ్ట్ నేచర్ కదా, శాకాహారులు, సాఫ్ట్గా ఉంటారు.
కాస్త భయభక్తులతో ఉంటారు కాబట్టి వీళ్ళ మీదకి తిరగబడిపోయి ఫేమస్ అయిపోదామని చెప్పేసి కొంతమంది అనుకుంటే మాత్రం అది వారి మూర్ఖత్వమే అనేటువంటి ఒక అభిప్రాయం కూడా సమాజంలో వ్యక్తమవుతూ ఉంది. రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో కాబట్టి మార్వాడీలని ఆ ఉద్యమాన్ని గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని అసందర్భంగా తీసుకురావటం అనేది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితి జరిగితే ఒక వ్యక్తి మీద కోపాన్ని ఆ వర్గం మీదో, ఆ కులం మీదో, ఆ మతం మీదో చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేసుకుంటే ఆపేది ఎవరూ లేరు. ఉదయాన్నే లేచి 5 గంటలకు 6 గంటలకు నిద్ర లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చక్కబెట్టుకొని, ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్తుంటే ఎవరు ఆపుతారు? సో కాబట్టి మనం చేయలేకపోయిన దాన్ని వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవటం అనేది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు కూడా తెలంగాణ నుంచి వినపడతా ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం గోబ్యాక్ మార్వాడి అంటున్నారు, కొంతమంది మాత్రం గోబ్యాక్ రోహింగ్యా అంటున్నారు, కొంతమంది స్టాండ్ విత్ మార్వాడి అంటున్నారు. సో మొత్తానికి ఇది ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలంగాణ గడ్డ మీదే తెర మీదకి వచ్చింది. గతంలో మరి గోబ్యాక్ ఆంధ్ర అన్నారు, ఆ తర్వాత ఓసీ వర్సెస్ బీసీ నినాదం తీసుకొని వచ్చారు. ఎందుకంటే 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతున్న ఒక నినాదం వచ్చింది. ఇప్పుడు అది కాస్త గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఇంకో కొత్త నినాదానికి దారి తీసింది అనమాట. అంటే నినాదాలు మారుతూ ఉన్నాయి కానీ భవిష్యత్తు అయితే మారటం లేదు. ఎవరు కష్టపడి పని చేసుకుంటే వారికే భవిష్యత్తు ఉంటుంది. సో కాబట్టి మార్వాడీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన మరి ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క జీవన విధానం, వారి యొక్క బతుకులు మారతాయా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారు ఉన్నా వారు లేకపోయినా మన వ్యాపారాలు మనం చేసుకుంటా, మన ఉద్యోగాలు మనం చేసుకుంటా, మన కష్టాన్ని మనం పడుతూ మన రూపాయి మనం సంపాదించుకుంటే ఎవరు ఆపేవాళ్ళు లేరు. గోబ్యాక్ మార్వాడీలు వెళ్ళిపోయినంత మాత్రాన వారి అవకాశాలు మొత్తం మనకు వస్తాయి అనుకోవటం అనేది అది ఖచ్చితంగా సందర్భమైనటువంటి చర్చ అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోతే తెలంగాణ వారికి ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ అవకాశాలు మొత్తాన్ని లాగేసుకుంటున్నారని చెప్పేసి 2 ప్రాంతాల మధ్య గతంలో ఒక విద్వేషాలని రెచ్చగొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. సరే, ఆంధ్ర విడిపోయారు, వారి దారిని వారు వెళ్ళిపోయారు. మరి తెలంగాణలో మరి ఏం మారింది? మరి ఈ 10-12 సంవత్సరాల నుంచి ఏం మారింది తెలంగాణలో? సో రాష్ట్రం విభజన జరిగింది, మళ్ళీ అదే పోరాటం కదా. మళ్ళీ ఇప్పుడు బీసీలకి అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం రావటం లేదు, ఓసీలు మాత్రమే రాజ్యాధికారం పొందుతున్నారన్నారు. అంటే ఏమీ మారలేదు, ఏమీ మారదు కూడా. ఎవరి కష్టం వారు పడాలి, ఎవరి తెలివి తగ్గట్టు వారు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేవలం మనం ఎదగటం అంటే మనం పని చేయకుండా, లేకపోతే మనం కష్టపడకుండా మనకు అన్నీ రావాలి అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద మన ద్వేషాన్ని పెంచుకోవడం అయితే తప్పు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది దగ్గర నుంచి కూడా వ్యక్తమవుతోంది. సో మొత్తాన్ని కనుక చూస్తే మార్వాడీలు వర్సెస్ రోహింగ్యాలు అనేటువంటి ఒక ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు.